మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో మేము స్కూల్ ఆఫ్ మీడియా డిజైన్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేయబోతున్నాం. మాతో పాటు మా చైర్మన్ గారు డాక్టర్ భద్రారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. అదేవిధంగా సిఇఓ ఆఫ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ ఏఐ విద్య మిస్టర్ ప్రశాంత్ పండిత్ గారు ఉన్నారు. అదేవిధంగా మా ఛాన్సలర్ డాక్టర్ సుధారమణ మేడం అండ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనిల్ కౌల్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్ ప్రోవీసీ హరిహర్ గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీడియా బ్రదర్స్ కి వెల్కమ్. సో ఈరోజు ఈ లాంచ్ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరు ఎడ్యుకేషన్ అంటే జస్ట్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్, మేనేజ్మెంట్ ఇవి ఇట్లాంటి కాకుండా కూడా మీడియాలో కూడా మనకి డిగ్రీస్ ఇవ్వాల్సిన అవసరం. మీడియాలో జనరల్ గా మనము ఇవాళ రేపు చూస్తున్నాము, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మీడియాలు ఉన్నాయి. కానీ ఇవాళ రేపు మీడియాలో ఏఐ కూడా చాలా ఇంటిగ్రేట్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నాలజీలో అంటే ఇంజనీరింగ్ సైన్సెస్ లో మేము ఏఐ ఇస్తున్నాము, మెడికల్ సైన్సెస్ లో మేము ఏఐ ఇస్తున్నాము, డెంటల్లో ఏఐ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ క్రియేటివ్ మీడియాలో కూడా ఏఐని మనం ఇంటిగ్రేట్ చేసి లేటెస్ట్ గా కోర్సెస్ కి స్టార్ట్ చేస్తాం. సో ఇదంతా బిఏ. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్ని అంత డీటెయిల్స్ మీకు ఇస్తాం. సో దాంట్లో ప్రత్యేకంగా బిఏ ఇన్ క్రియేటివ్ మీడియా విత్ ఏఐ, బిఏ ఇన్ ఫిల్మింగ్, ఓటీటీ అండ్ డిజిటల్ సినిమా, బి డిజైన్ ఇన్ ఎనిమేషన్, విఎఫ్ఎక్స్ అండ్ గేమింగ్, ఇట్లాంటి 3 కోర్సెస్ మేము లాంచ్ చేయబోతున్నాం. ఇదంతా మా ఈరోజ్ ఇంటర్నేషనల్ స్టూడియో ఈ టీమ్ తోని మేము కొలాబరేట్ చేసి దీనికి ఇంకొక ఎక్స్ట్రా యాడెడ్ వాల్యూ ఇవ్వబోతున్నాం. ఈ రోజుతోని కొలాబరేషన్ చేసుకోవడం నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక సొఫిస్టికేటెడ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద మోస్ట్, ఐ థింక్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అట్లాంటి ఫిల్మింగ్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ అంతా మొత్తం క్రియేటివ్ మీడియాలో వాళ్ళు టాప్ మోస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో అకాడమిక్స్ మన దగ్గర అంటే ఇండస్ట్రీ వాళ్ళతో ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈ రోజు ఇస్తారు. సో దాంట్లో హైలైట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే, 6 months ఇంటర్న్షిప్ విత్ రియల్ లైవ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే జనరల్ గా ఇట్లాంటి కోర్సెస్ మనము అకాడమిక్స్ తక్కువ, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ సెమిస్టర్ నుంచే మేము ఇండస్ట్రీ ఎక్స్పోజర్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి ఇన్ హౌస్ స్టూడియో కూడా ఒకటి మేము రెడీ చేసినాం ఆల్రెడీ. సో దీనికి సంబంధించిన క్రియేటివ్ మీడియా సంబంధించిన, యానిమేషన్ సంబంధించిన, విఎఫ్ఎక్స్, గేమింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇట్లాంటి క్షేత్రంలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్రతిదీ అవైలబుల్ ఉంది. దీనికి ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఈ రోజు వాళ్ళు ఇస్తారు. మా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ పిల్లలకి నేర్పించడానికి మన ఫ్యాకల్టీ ఉంటారు. అదే విధంగా వాళ్ళ ఫ్యాకల్టీ కూడా ఆన్లైన్ ద్వారా మళ్ళా 6 months ఒక్కసారి మన క్యాంపస్ కి వచ్చి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అదే విధంగా వాళ్ళ దగ్గర ఉండే లేటెస్ట్ సాఫ్ట్వేర్ కూడా మన స్టూడియోకి వాళ్ళు అడ్వాన్స్ చేస్తారు, ఇంకా దానికి డెవలప్ చేస్తారు.